నమస్తే. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో ఈ ఫైట్ కొనసాగుతున్నది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆంధ్ర వాళ్ళను తిట్టిండు అన్న ఒక లైన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. మీరు గెలిచిన సీట్లు, ఓట్లన్నీ కూడా ఆల్మోస్ట్గా హైదరాబాద్లో వాళ్ళు వేసిన ఓట్లతోనే మీరు ఎన్ని సీట్లు సాధించారు, మీరు ఇప్పుడు వాళ్ళనే తిడుతున్నారని కాంగ్రెస్ ఆ మాటలని ఆయుధంగా మలుచుకొని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లా ఓవరాల్గా ఒక డిస్కషన్ అయితే నడుస్తున్నది. దాని మీద మన విశ్లేషణ ఏంటి, మన విధానం ఏంటనేది మనం చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తున్నాం. సో ఇదంతా కూడా నాయకులు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ఒక వాదన కిందికి మనం తీసుకొస్తున్నాం. సో నా ముందు ఇదే అంశం మీద మాట్లాడడానికి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఎల్బీ నగర్ కార్పొరేటర్. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు రీసెంట్గా. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. వై, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? వాస్తవంగా గత 3.5 సంవత్సరాలంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నాం, కానీ ఓన్లీ ఉద్యమాలు చేస్తున్నాం, లేకపోతే ఫైట్ చేస్తున్నాం, కానీ సరైనటువంటి డెవలప్మెంట్ కానీ సరైనటువంటి అది కానీ వర్కులు అవ్వట్లేదు. ఇంకోటి, మమ్మల్ని ఎంచుకున్న కాలనీ వల్ల కూడా ఏ పార్టీ లీడర్ అని చూడట్లేదు. యాజ్ ఏ కార్పొరేటర్గా ఇంటికి వచ్చినప్పుడు వారికి సమాధానం చెప్పాలన్నా 4 సార్లు వస్తే మళ్ళీ ఇంకో కార్పొరేటర్ దగ్గరికి 10 సార్లు పోయినా ఒక రోడ్ వేయలేదు, ఒక లైట్ వేయలేదు అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి సరే, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొంచెం రేవంత్ రెడ్డి గారు మా పక్క విలేజ్, వారు అడిగిన మహబూబ్నగర్ జిల్లా మాది. ఓకే, రేవంత్ రెడ్డి గారి పక్క విలేజ్, వారితో ఉన్నటువంటి ఎంపీగా వారికి కూడా మాకు కొంత సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీలకు వస్తే డెవలప్మెంట్ అవుతుంది. కాలనీ వాళ్ళు కూడా మా దగ్గర 30 సంవత్సరాల నుండి ప్రాబ్లమ్స్ ఉండే, వాటర్లో మునిగిపోతుండే, అది బయటికి తీసుకురావడానికి ముఖ్య కారణంగా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం తప్ప వేరే ఉద్దేశం కానీ వేరే ఆలోచన కానీ ఏం లేదు. మీరు గెలిచింది బీజేపీ నుంచి కదా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినట్టున్నారు. భారతీయ జనతా పార్టీకి పోయి నేను భారతీయ జనతా పార్టీలో వాళ్ళు టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదిస్తే అక్కడ కార్పొరేటర్ గెలిచినాం. కానీ దినదినంగా మేము కూడా కిషన్ రెడ్డి గారిని అడిగినాం, అక్కడ ఉన్న బండి సంజయ్ గారిని అడిగినాం. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కొంచెం పార్టీ బాగుండే, తర్వాత బండి సంజయ్ గారిని తీసేసినాక మాకు కూడా కొంత నిరుత్సాహం అయింది. ఎంతసేపు జనాలను తీసుకెళ్తున్నాం అని చేస్తున్నాం, కానీ ఓ రోడ్ అడగలేకపోతున్నాం, ఓ లైట్ అడగలేకపోతున్నాం. ఏమన్నా కొంచెం భారతీయ జనతా కార్పొరేటర్ అన్నా ఇంకో కార్పొరేటర్ అన్నా జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడ కానీ కొంచెం తక్కువ చూపే చూస్తున్నారు. ఫండ్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కడికి జోనల్ ఆఫీస్కి వెళ్తే కూడా మేము 10 సార్లు ఫోన్ చేస్తే మాకు అపాయింట్మెంట్, కానీ అదే మేము ఫోన్ చేస్తే కూడా కలవని పరిస్థితి. ఇది మేము లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా ఈ మాట ఎత్తిన. కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు కార్పొరేటర్లు హైదరాబాద్లో. 50,000 60,000 మందికి ఉండే నివసించే వాళ్ళకు మనం ఏం చేయలేకపోతున్నాం. కనీసం చేయడానికన్నా స్కోప్ ఉండాలంటే అధికార పార్టీకి పోతే కొంత స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో, అందులో నాకు కొంచెం దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నా పనులు అవుతే డివిజన్ బాగుపడుతుంది. సరే, రేపు ఏమవుతాం అనేది మనకు తెలియదు, కానీ ఈ రోజు ఎంచుకున్న ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి పార్టీ మారడం జరిగింది. మరి ఏమన్నా ఫండ్స్ వస్తున్నాయా? మరి వాస్తవంగా కూడా 30 సంవత్సరాలంటే క్రిస్టియన్ కాలనీ మునిగిపోతుండే. రవీందర్ రెడ్డి గారని వాళ్ళ అమ్మ కూడా చనిపోతే మేమే బెడ్ మీద తీసుకొచ్చి కింద మనం బయటికి తీసుకురావడం జరిగింది. అట్లాంటి పరిస్థితి నుండి ముఖ్యమంత్రి గారు, నేను పార్టీ కూడా మారలేదు, ఆ రోజుకు ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్ వచ్చారు. అన్న నాకు ఈ పరిస్థితి అంటే 24 రోజు కమిషనర్గా ఉంటే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అంతకుముందే పైప్ లైన్ శాంక్షన్ అయింది. దాని కొనసాగింగా అన్న ఇవి చేస్తేనే బయటపడతామనంటే నేను పార్టీ కూడా మారలేదు ఆ రోజుకు. రేవంత్ అన్న ఆ రోజు సాయంత్రమే 24 రోజుకి ఈ రోజు సాయంత్రానికి నాకు ఫైలింగ్ అంటే 17వ తారీఖు షెడ్యూల్ వస్తుంది పార్లమెంట్కు. 14వ తారీఖే టెండర్ పెట్టి నాకు పని చేయించినందుకు నెల 15 రోజుల క్రిస్టియన్ కాలనీ, మొన్న వర్షానికి అంత పెద్ద వర్షానికి కూడా చుక్కలేని కాలనీ అయిందంటే క్రిస్టియన్ కాలనీకి వెళ్ళి అది ముఖ్యమంత్రి గారి చొరవతోనే అయ్యింది. మీ స్థానిక ఎమ్మెల్యే ఆయన కూడా మారే అవకాశాలు ఉంటాయా? ఉండే అవకాశం ఉందా? సుధీర్ రెడ్డి ఆయన కూడా సైలెంట్ గానే ఉన్నాడుగా. బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది ఈ ఎపిసోడ్ లో అయితే ఆయన ఎక్కడ కనబడతలేడు. సుధీర్ రెడ్డి గారికి హెల్త్ బాగాలేదని చెప్పి హెల్త్ ఇష్యూస్ లో ఉన్నట్టుంది. మరి వారి రాజకీయ అవసరాలు, వాళ్ళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియదు. కానీ మేము గతంలో కూడా సుధీర్ రెడ్డి గారు కూడా నాకు అత్యంత సన్నిహితమే మా ఇద్దరికి కూడా. కానీ ఎప్పుడు కూడా పార్టీలో ఉండి వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాకు ఎప్పుడు కూడా గౌరవించలేదు. మాకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే కూడా గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము కాలనీకి వెళ్ళి తిరిగితే కూడా ఆ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆ కాలనీకి తిరిగిన అధ్యక్షుని ఇబ్బంది పెట్టిన దినాలు ఉన్నాయి, ఆ కాలనీ అసోసియేషన్ ఇబ్బంది. అట్లా మేము కొన్ని వీడియోలు కూడా ఈరోజు కూడా వాట్సాప్లో కానీ సోషల్ మీడియా కూడా ఈ కాలనీకి పోయినామని చెప్పలేని పరిస్థితి ఉండేది. ఈరోజు ధైర్యంగా మేమే ముందుకెళ్ళి ఎమ్మెల్యేతో పని లేదు, ఎవరితో పని లేదు, మేమే పని చేపిస్తామని పని కూడా అవుతుంది. ఈరోజు ఆఫీసర్లు అందరూ కూడా చెప్పినట్టు వింటున్నారు, వర్కులు కూడా అవుతున్నాయి. నిజంగా కూడా చెప్పాలంటే జిహెచ్ఎంసీ కొంత భయానికి మంచి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన బీజేపీలో ఉన్నప్పుడు
జిహెచ్ఎంసీలో మొత్తం కరడుగట్టిన నేరస్తుల్లాగా 20-25 మంది ఎంప్లాయీస్ 20 ఏళ్ళ నుంచి అందులో ఉంటున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తూనే సక్సెస్ అవుతుందని నేను బీజేపీలో ఉన్న 25 మంది కరడుగట్టిన నేరస్తులు ఉన్నారా? నేరస్తుల్లాగానే ఉన్నారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎంతమంది ఉంటారు అట్లా? ఒక 25 మంది ఉంటారు జిహెచ్ఎంసీలో. అంటే మెయిన్ పోస్టులు పోస్టులకి వాళ్ళు 20 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉంటారు. ఎవరు మళ్ళీ రాని ఆ పోస్ట్ ని ఇప్పుడు అమ్రపాలి గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టినట్టుంది. నిజంగా కూడా మారిస్తే ప్రజలకు హైదరాబాద్లో 33% నివసిస్తున్న ప్రజలకు మనం ఏం చేయలేని పరిస్థితిలో మనం ఎన్ని వేల కోట్లన్నా పెట్టి అవి వృధా అవుతున్నాయి తప్ప నీకు డెవలప్మెంట్ కనిపించలేదు. 2002-2004 వేసిన డ్రైనేజ్ లైన్లు తప్ప ఈ రోజు కూడా డ్రైనేజ్ లైన్లు కొత్తగా వేయలేదు. మరి కేటీఆర్ ఏమంటాడు, ఫ్లైఓవర్లు ఇచ్చినాం, సబ్వేలు ఇచ్చినాం అన్నీ అని అంటున్నారు. ఓకే, ఇంటికాంటి బయలుదేరి ఇంటికాడ మంచిగా ఉండి నీళ్లు రాకుంటేనే నీ ఫ్లైఓవర్ ఎక్కుతాడు. ఇంటికాడ బయటికి రాని పరిస్థితి ఉండి డ్రైనేజీ వంకుట అక్కడ ఉన్నటువంటి నీళ్ళు వస్తుంటే వాడు వెళ్ళి ఫ్లైఓవర్ మీద తిరిగి ఆనందపడతాడు. వాని ఇంటికాడ ఎప్పుడైతే ఓటర్కి కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ ఇల్లు దగ్గర మంచిగా ఉంటేనే ఫ్లైఓవర్ మీద పోతాడు, సినిమా చూస్తాడు, లేకపోతే సిటీకి వెళ్తాడు. కానీ ఇంటి ముందర బాగాలేకుంటే వాడు ఏం చేస్తాడు? మేము అవి కట్టినాం అంటారు. 2002 నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క దగ్గర డ్రైనేజ్ లైన్ మార్చిందని చూపెట్టమనండి. ఈ రోజు కూడా ట్రంక్ లైన్కు 25 మందిని మీరు రేవంత్ రెడ్డి మార్చిండా? మరి అమ్రపాల్ గారిని వచ్చిన తర్వాత చాలా సిస్టమ్ లిస్ట్ ఇచ్చిరా ఆయనకి 25 మంది ఎట్లున్నారు? నేను ఓవరాల్గా కన్సర్న్ లో ఉందా? ఓవరాల్గా నేను ఒకరోజు రేవంత్ రెడ్డి గారిని ఈ ఎలక్షన్ కన్నా ముందే, అంటే ఈ ఎలక్షన్ కన్నా ముందు ఒక రోజు కలిస్తే వారు ఎంపీగా ఉండే అన్న ఈ పరిస్థితి ఉందన్న జిహెచ్ఎంసీ అయితే మీరు దీని మీద ఒకసారి దృష్టి పెడితే బాగుంటుందని చెప్పడం అయితే జరిగింది. నేను చెప్పాను ఎవరికి, ముఖ్యమంత్రి గారికి చెప్పినా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయ్యారు కానీ వారు ఆ దృష్టి పెట్టినట్టుంది. పెట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి, జోనల్ కమిషనర్లను 35 years 40 years లోపు ఉన్న వాళ్ళని యంగ్స్టర్స్ని తీసుకొచ్చి జోనల్ కమిషనర్లు ఇస్తున్నారు. 30,000 మందికి టీచర్స్ ట్రాన్స్ఫర్లు అయినాయి. జనరల్గా ఏ గవర్నమెంట్లు ఉన్నా 1500-1600 జీవోలు తీసి వాళ్ళ మనసులోకి వేసుకుంటారు ట్రాన్స్ఫర్స్. ఒక్క జీవో లేకుండా 30,000 మందికి న్యాయంగా ఇచ్చింది ఏకైక గవర్నమెంట్ రేవంత్ రెడ్డిది. 30,000 టీచర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మరి ఇప్పుడు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి? అమరపాలి గారు వచ్చారు, మీటింగ్లు పెడుతున్నారు. కింద ఏఎంహెచ్ఓ కానంటే మార్చేసారు వాళ్ళు కింద. అది సమీకరంగా మారుస్తారా, వాళ్ళు అట్లే ఉంటారా జలగలు అనేది కూడా చూడాల్సిన, రాబోయే రోజులలో చూడాల్సిన అవసరం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు అనే భయంతో అందరూ కూడా వాళ్ళని కొనసాగించారు. కానీ ఎవరైనా నేర్చుకోవడానికి పెద్ద టైం పట్టదు. రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం హైడ్రా ఎట్లయితే తీసుకున్నారో జిహెచ్ఎంసీ మీద దృష్టి పెడితే మాత్రం 33% నివసిస్తున్న 1,20,00,000 మంది నివసిస్తున్నటువంటి ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళ. జిహెచ్ఎంసీలో నిజంగానే డబ్బులు లేవా, లేకపోతే ఉన్నాం చేయలేకపోతున్నారు? వాస్తవంగా అంటే శాలరీస్ కూడా విపరీతంగా శాలరీస్ పెరిగినాయి. వాళ్ళు పనిచేసేదానికన్నా శాలరీస్ కూడా ఎక్కువనే ఉన్నాయి వాస్తవంగా మాట్లాడాలంటే. సరే ఎంప్లాయీస్కి కోపం వస్తుండొచ్చు కానీ ఇప్పుడు 8 hours సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ₹1,00,000 మ్యాక్సిమం వస్తుంది. ఇదే 8 hours గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో వేసడానికి 1,50,000 2 లక్షలు ఏసీ రూమ్స్ ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, అన్ని డబ్బులు ట్యాక్స్ రూపకంగానే వస్తున్నాయి. ఎవరు ఇంట్లోకి వెళ్ళి పెడతలేరు, ఎవరు ఎక్కడ భూమి అమ్మి పెడతలేరు, అన్ని ట్యాక్స్లు వసూలు చేసి ఎల్బీనగర్లోనే 1,000 కోట్లు 1,200 కోట్లు అంటారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ నుండి కేటీఆర్ గారు ఫ్రీ వాటర్ని ఇచ్చారు, అది మంచిగా జరగలేదు. తర్వాత జిహెచ్ఎంసీ నుండి తీసుకెళ్ళి డ్రైనేజీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వాళ్ళ దగ్గర అసలు రూపాయి లేదు. ఈ రోజు కూడా మా దగ్గర రూపాయి లేదు అంటున్నారు. సంవత్సరానికి వీళ్ళు 12 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ నుండి వాళ్ళకి కట్టాలి, వీళ్ళు మొత్తం ఆపేశారు. అసలు డబ్బులు లేకనా లేకపోతే? నాకు తెలిసి సార్ మొత్తం అవినీతి మయమైపోయింది టోటల్గా జిహెచ్ఎంసీ. డబ్బులు ఉన్నాయి, డైరెక్ట్ టైంకి వస్తుంటారా వీళ్ళు అధికారులు అంటే సీట్లు వచ్చి కూర్చుంటారా? లేదు సార్, 11 దాకా అయితే ఎవరు రారు. 11 వరకు రారు. 11 వరకు అయితే రారు. ఆఫీస్ లో మీరు ఎక్కడన్నా ఇంకా హెచ్ఎండి అయితే ఇంకా దరిద్రం అసలు. మీరు ఇప్పుడు కూడా పార్కులో మెయింటెనెన్స్కి ఒక్కొక్క ఏఈని ఇస్తారు. ఒక ఏఈని ఇస్తే ఆ ఏఈ కనీసం వచ్చి 7 పార్కులు 6 పార్కులు ఉంటాయి. మార్నింగ్ ఏ పార్క్ అన్నా ఆ ఏఈ కలిసినేమో అని అడగండి మీరే. అతని డ్యూటీ పార్కులు చూసుకోవడం. పార్కులు ఎప్పుడు చూసుకోవాలి? జనాలు ఉన్నప్పుడు, తిరిగినప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు. వాళ్ళతో తిరిగితే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయటపడతాయి. ఈయన 11 o'clock వచ్చి రాసుకొని పోయి అక్కడ ఉన్న ఎంప్లాయీ చెప్పింది రాసుకొని పోతే అక్కడ చెత్త ఉంటుంది హెచ్ఎండబ్ల్యూలో పార్కులలో ఉంటుంది, అది తీసి బయట పెట్టడానికి కూడా మనిషి లేడు. బయట పెడితే మాత్రమే జిహెచ్ఎంసీ వాళ్ళు తీస్తారు, లోపలికి వెళ్ళి శానిటేషన్ చేసే పరిస్థితి లేదు. ఎలా ఇప్పుడు కూడా చెప్తున్నా, జిహెచ్ఎంసీలో ఒక్కటి కూడా హైడ్రాలిక్ మిషన్స్ కానీ
పెద్ద మిషనరీ కానీ ఇంత ఇప్పుడు 1000 కోట్లు పెట్టి మనం ఇంత చేస్తున్నప్పుడు మిషనరీ తీసుకురండి అంటే మిషనరీ కూడా తీసుకొస్తలేరు. ఇప్పుడు కూడా సిల్టు మనుషులు తీస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు మంచి ఎంతో డెవలప్ అయింది, హైదరాబాద్ బాగా డెవలప్ చేసిన అన్న కేటీఆర్ గారు మనకి కనీసం మిషన్లు కొనలేకపోయారా? 1000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకున్నంత ప్రాపర్టీ జిహెచ్ఎంసీకి వచ్చిన జిహెచ్ఎంసీ పాపం తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు రోజు ఎజిటేషన్ లోనే ఉంటారు పాపం, నాశనం అయిపోయారు. వాళ్ళు సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మీకు ఇంకొక పెద్ద విషయం చెప్తాను, వీళ్ళందరికీ ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు? పాపం జనాల నుంచి అయితే ట్యాక్స్లు వసూలు చేస్తూనే ఉన్నారు, వసూలు చేస్తున్నారు, డబ్బులు వస్తూనే ఉన్నాయి, అన్ని వస్తూనే ఉన్నాయి. పాపం ఇంకా కేటీఆర్ గారు ఎంత మోసం చేశారంటే దీంట్లో కూడా ఎస్టీకి ఎస్సీకి అని చెప్పి కొన్ని రోడ్స్ మీద టెండర్లు ఇస్తే పాపం 20 లక్షలు 30 లక్షలు వాళ్ళకి పెట్టారు. ఒక రోడ్డుకి వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు 4 ఫ్రెండ్స్ ఎస్టీలు వాళ్ళు కలిసి రోడ్లు వేసుకుందామని 20 లక్షలు 30 లక్షలు తెచ్చి దగ్గర పెడితే ఈ ఒక్క రోడ్డుకి వాడు పతనం అయిపోతుండు. ఆ బిల్లు రాక పాపం వాడు ఎవరికి చెప్పుకోవాలి? ఈ 30 లక్షలు రాక మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా ఎస్టీని మీరు ఎక్కడ పైకి తీసుకొచ్చినట్టు, ఎస్సీని ఎక్కడ పైకి తీసుకొచ్చినట్టు. ఇందులో కూడా పెద్ద కాంట్రాక్ట్లని ఒకరికి ఇచ్చినావు, ఎస్ఎన్డిపిలని ఒకరికి ఇచ్చినావు, 400 కోట్లు ఉంటే ఒకరికి ఇచ్చినావు. వాడిని ఎస్టీకి ఇచ్చారా? వాళ్ళని ఏమన్నా ఎస్సీకి ఇచ్చారా? ఆ 400 కోట్లలో ఆఫీసర్ ఎంత సంపాదించుంటారు? ఇప్పుడు టౌన్ నాకు తెలిసి ఏ టౌన్ ప్లానింగ్ 50 నుండి 100 కోట్ల వరకు తక్కువైతే వర్లేరు. 50 to 100 క్రోర్స్ ఈజీగా ఉంటాయి. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ల్యాబేష్, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు ఎక్కడైనా ఉంటాయి. లీడర్లు కూడా పనికిరానట్టున్నారు. లీడర్లు ఎందుకు వేరు చెప్పుకోవడానికి తెల్లబట్టలు వేసుకుని మేము తిరుగుతున్నాం, మాకేముంది చెప్పండి? మేము తెల్లబట్టలు వేసుకొని జీతకాలం అవుతున్నాం. 50-100 కోట్లు ఎట్లా వీళ్ళు అంటే ఎవ్రీడే ఎవ్రీ ఫైల్ ఎవ్రీ డే లంచం లేనిది మనం మాట్లాడుతున్నాం. కానీ లంచం ఇప్పుడు హైడ్రా పెట్టారు ఈరోజు, జిహెచ్ఎంసీ ఈరోజు కూడా నేనేమంటున్నా 2 ఫ్లోర్లు ఇచ్చినాం, 2 ఫ్లోర్ల కానీ ఆపు. నువ్వు రోజు తిరగడానికి మనిషి ఉన్నాడు కదా, 4 మనుషులు ఉన్నారు తిరగడానికి. ఒక డివిజన్లో 4 తిరగడానికి దాదాపు ఉంటే 4 కిలోమీటర్ల రేడియేషన్ ఉంటుంది. ఒక మనిషి రోజు తిరిగితే ఒక 2 గంటలలో తిరిగితే ఏ బిల్డింగ్ ఎక్కడైతుంది, నిన్న స్లాబ్ ఎంత ఉంది, మొన్న స్లాబ్ ఎంత ఉంది తెలియదా? నువ్వు 4 స్లాబ్లు వేసిన దానికి ఏమనవు, దానికి నోటీస్ ఇస్తావు, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ చేసినా నోటీస్ ఇస్తావు, నేను కూలగొడుతారు అని చెప్తావు, భయభ్రాంతులు చేస్తావు. ఆడేంటి పాపం బండలు వేసుకునే పరిస్థితి, అవి తెచ్చుకునే పరిస్థితిలో 20,000 30,000 ఇచ్చి క్లోజ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ అవినీతి ఆపుతున్నారు మీరు? ఆ రోజే ఆపండి, పర్మిషన్ ఎంత ఉందో అంతే కట్టియండి. ఇవాళ వచ్చి కూలగొట్టడం ఎందుకు? జిహెచ్ఎంసీలో ఏమన్నా అంటే అవినీతి ఎక్కడ అవినీతి అయితే ఇదే అవినీతి. ఎవరు అవినీతి కావాలని ఇంకోటి ఆఫీసరే మేజర్గా వెళ్ళి నువ్వు కంట్రోల్ చేయి. ముఖ్యమంత్రి కంట్రోల్ చేయలేడు, ఎమ్మెల్యే పోయి కంట్రోల్ చేయలేడు, ఒక కార్పొరేటర్ పోయి కంట్రోల్ చేయలేడు. ఎవరు చేయగలుగుతారు? నీకు ఇచ్చే జీతమే అంది కదా, నిన్ను ఆపమనే కదా జీతం పెట్టింది. సో మీ బాధ్యత ఏంది ఈ టోటల్ ఎపిసోడ్లో? జిహెచ్ఎంసీలోనే ఉన్నారు కదా మీరు, మీ కార్పొరేటర్ గా మీరు మీ అధికారులను మీరు ఆర్డర్స్ ఇస్తుంటారు, మీరు రిక్వెస్ట్ చేస్తుంటారు, అప్లికేషన్లు పెడుతుంటారు కదా. ఇక మీరేం దాన్ని నియంత్రించే పొజిషన్లో లేరా? వాస్తవంగా చెప్తున్నాం, కట్టడి ఏమని చెప్తున్నాం. కానీ మాకుండా అప్లికేషన్స్ ఏముంటాయంటే మన ఇంటి పక్కనో మన కాలనీలో ఒక ఆయన కట్టుకుంటున్నాడు అని అంటే కాలనీ మధ్యలో గొడవలు అవుతాయి, పర్సన్ టు పర్సన్ రిలేషన్ దెబ్బతింటుంది. అందుకని చెప్పి ఎవరు కూడా కాలనీలో ఉండేవాళ్ళు అతని మీద కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే ఇంకోటి అదే కంప్లైంట్ రాకుండా నువ్వే చూసుకుంటే నీకు జీతం ఇచ్చేది అందుకోసం. యాక్చువల్లీ నీ బాధ్యత అది. నువ్వు అంత అయిపోయినాక వెళ్ళిపోతున్నావు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో, ఎవరో వచ్చి కూలగొడుతున్నారు. ఎట్లా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఈరోజు కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చేసేది నిజంగా ఆయన భగవంతుడు ఎందుకు కలుగా చేసిండో మనకైతే తెలియదు. కానీ రేపు జనరేషన్కు కనీసం అరే ఇది ఇల్లీగలు ఇది లీగల్ అనేది తెలుసుకోవడానికి ఒక డాక్యుమెంటేషన్ అడగడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. రంగనాథ్ గారు ఈరోజు కూడా చెప్తున్నా, ఒక 4 ఎంఆర్ఓల్ని 4 సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయమనండి, అన్నీ బయటకు వస్తాయి. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దొంగలు చేసింది వాళ్ళే కదా, ఎవరు చేయలే. ఈ మీరు పొలిటీషియన్ మీద వాడుతున్నారు, పొలిటీషియన్స్ కబ్జాలన్నీ బయటకు వస్తాయి. ఆఫీసరే నువ్వు ఈ స్టేలు తెచ్చుకోవడం కూడా కారణం ఆఫీసర్లే. నోటీస్ ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వడం అంటేనే స్టే తెచ్చుకోమని. జనరల్గా మీరు జిహెచ్ఎంసీలో చూడండి 7 రోజుల టైం ఇస్తాడు. 7 రోజులలో పోయి కోర్టుకు అయితే అటెండ్ అవుతాడుగా, స్టే అయితే దొరుకుతుందిగా ఒక కామన్ మ్యాన్. నువ్వు పాపం 200 గజాలు 300 గజాలు నేను పిపి చేస్తున్నాం. మరి పెద్ద అపార్ట్మెంట్ కట్టు. ఈరోజు కూడా మీరు జిహెచ్ఎంసీకి వెళ్ళి పర్మిషన్స్ ఇస్తున్నారు అపార్ట్మెంట్కు. ఆ కాలనీ వాళ్ళని పిలిచి డ్రైనేజ్ సరిపోదా అని అడిగిన పాపాన పోయింది ఎప్పుడన్నా?
కేటీఆర్ ఏమంటారు, మొత్తం మేము టీఎస్ఐ పాస్ పెట్టినాం, కార్పొరేట్కి సంబంధం లేదు. మీకు నిజంగా నమ్మకపోండి, జిహెచ్ఎంసీలో ఏ అపార్ట్మెంట్కు ఏ బిల్డింగ్కు కార్పొరేట్కి సంబంధం లేదు. వాడు ఏమంటాడు, నీకేం సంబంధం, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అంటాడు. మరి ఆ కింద కాలంలో డ్రైనేజ్లో మునిగిపోతాడా, వస్తారు కదా, ఎక్కడ పోవాలి మరి ఆడు, మునిగిపోయిన వాళ్ళంతా మీ దగ్గరికి వస్తారు, ఎక్కడ పోవాలి మరి ఆడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఓన్లీ జిహెచ్ఎంసీలో ఎవరికి అర్థం కాదంటే జిహెచ్ఎంసీలో డబ్బులు లేవంటారు. డబ్బులు అన్నీ వస్తాయండి సెట్ చేస్తే కాని పని ఏం లేదు. ఇవాళ చెప్తున్న ముఖ్యమంత్రి గారు, మీకు ఇక్కడ 22 ఎమ్మెల్యే సీట్లు జిహెచ్ఎంసీ పరిధిలో, అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం బాగా పెరిగిపోయింది. ఇందులో అవినీతి లేకుంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ట్యాక్సులు కట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకు వస్తారు, దీనికి ఉదాహరణ అంటే, మేము గతంలో జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉంటే మమ్మల్ని పిలిచి అడిగితే మేము చెప్పినాం, మీరు ఈ రోజుకైనా అక్కడ పర్మిషన్స్ ఇవ్వండి అయినా, మీరు రోడ్లు వేస్తున్నారు, లైట్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వని దానివల్ల 100 కోట్లు జిహెచ్ఎంసీకి వృధా అవుతున్నాం అంటే మీరు అంతే అంటే, అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కలెక్టర్ గారు ఉంటే ఇమ్మీడియట్గా వీళ్ళు ఏదో చూడండి అని చెప్తే మనం చూపిస్తే 120 కోట్ల రూపాయలు ఎల్బీనగర్లో కలెక్షన్ అయింది. ఆ జమాన్లో 2008లో మేము జేఏసీ పెట్టినప్పుడు. అంటే జనాలు కట్టడానికి రెడీగా ఉన్నారు, జనాలు ట్యాక్సీలు ఈ చిన్నదానికి ఏమి ఇంకోవట్లేదు. మీరు సరైనటువంటి వాళ్ళకు అవగాహన చేయట్లేదు. ఈరోజు కూడా మీరు వాటర్ ఫ్రీ అంటున్నారు, ఎంత వాటర్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అని వాళ్ళకి తెలియజేయండి. ఆ మానిటరింగే లేదు. మేము ఇస్తున్నాం, మీరు తనుకోండి సౌండ్ అంటే ప్రజలు ఏం కావాలి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళే 33% నివసించే వాళ్ళే ఊర్లలోకి పోతున్నారు, వాళ్ళే రాజకీయం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంపాక్ట్ కూడా అక్కడ పడుతుంది హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ను మార్చాలంటే ఒకటి జిహెచ్ఎంసీని సమూలంగా మారుస్తేనే ఈ జిహెచ్ఎంసీ పరిధిని పెంచాలన్నది ఒకటి నడుస్తుంది. ఔటర్ లోపల ఒక నగరము, ఔటర్ టు RRR రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒకటి, ఆ తర్వాత విలేజెస్ అని ఒకటి ఏదో డిజైన్ చేస్తున్నారు కదా. సో ఇది పర్ఫెక్టేనా? అంటే ఇప్పుడు ఉన్నదాన్నే మనం ఇది చేయలేకపోతున్నాం, ఇంకా దీన్ని విస్తరించి పరిధి పెంచి ఇంకా పెద్దది చేసుకొని దాని మీద ఇంకా పూర్తిగా అయితే బయటికి రాలేదు. మరి ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఆలోచన ఏం చేస్తున్నారో తెలియదు. కానీ నాకున్న 8 నెలల పీరియడ్లో నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా నేను మాట్లాడతలేను. నాకు కొంత డెవలప్మెంట్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇంటి కూడా నాకేం బయట ఆలోచన చేయాలి, నేను డబ్బులు తీసుకోవాలి, అవినీతి చేయాలని దాంట్లో నేను తక్కువ ఉంటా. నాకు పొలిటికల్ కన్నా డెవలప్మెంట్ అంటే కొంచెం ఇష్టము. నేను ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తున్నా, వారిలో ఒక పనితనం అయితే కనిపిస్తుంది. అది నిజంగా కూడా జిహెచ్ఎంసీ బాగుపడదంటే కొంత టైం, అమ్రపాలి గారికి కూడా కొంత టైం ఇచ్చినట్టుంది. ఆమె ఆలోచన విధానం, ఆమె చేసే పనిని బట్టి జిహెచ్ఎంసీ. కానీ ఖచ్చితంగా అండి, ఈ హైదరాబాద్ని ఏమన్నా పెంచండి, ఫస్ట్ ఉన్నదాన్ని మీరు కంట్రోల్ చేయండి. 100% ఫస్ట్ ఎంప్లాయ్ అనేటువంటి రోడ్డు మీదకి వస్తే మనకి తెలిస్తే వాడు ఏమైనా పని చేయగలుగుతాడు. నేను నా కోరిక కూడా 2 సంవత్సరాల్లో ఒక డిఈ కానీ, ఈఈ కానీ, ఏఈ కానీ ఉంటారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రోడ్ వేస్తే, 30 లక్షలు పెట్టి రోడ్ వేస్తే 30 ఏళ్ళ దాకా ఆ రోడ్డు కదిలించలేని పరిస్థితి. నేనేమంటున్నా, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ, లోకల్ అసోసియేషన్ కానీ ఆ కాలనీ వాళ్ళని పిలిచి మీకు ఎక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి, ఇప్పుడు వాటర్ ఎక్కడ రోడ్లు వేస్తుంటారు, ఏ దగ్గర అసలు వేయరు, వేసింది ఆల్రెడీ మంచిగానే ఉంటుంది రోడ్డు, దాన్ని కొట్టేసి మళ్ళీ వేస్తుంటారు. అది ఎందుకు కూడా అర్థం కాదు. అది కూడా మీకు చెప్తా చూడండి. జనాలు ఏమనుకుంటారంటే, అరే రోడ్ కానీ అక్కడ వేసినప్పుడే నువ్వు వాటర్ లెవెల్ చూసుకొని వాటర్ డౌన్ కాకుండా నిలబడకుండా నువ్వు 30 లక్షలు పెట్టి చేసి ఉంటే ఇవాళ అది కూలగొట్టే పరిస్థితి లేదు. కొత్తగా వచ్చినాక ఏమవుతుంది, మా ఇంటి ముందర నీళ్లు నిలుస్తున్నాయి, మా కాలనీ నీళ్ళు నిలుస్తున్నాయి, మా రోడ్డు మీద నీళ్ళు నిలుస్తున్నాయి, డ్రైనేజ్ వంగుతుంది అని చెప్పి ఇబ్బంది పెట్టే దానివల్ల ఏమవుతుంది, రోడ్డు మీద రోడ్డు వేయాల్సి వస్తుంది. అది తప్పు ఎవరిది? ఈ రోజు కూడా ఎంత సిస్టమ్ ఉందంటే, ఒక ఏఈ, ఒక వర్క్ ఇన్స్పెక్టరు, 2 వర్క్ ఇన్స్పెక్టర్లు ఒక ఏఈ కింద, వాళ్ళిద్దరు రోడ్ వేసేటప్పుడు అక్కడే ఉండాలి. ఎంత లెవెల్ వేయాలా కూడా ఉంది, మెజర్మెంట్ ఉంది. అవి పాటించకనే ఇవన్నీ ఇబ్బందులు. ఒక రోడ్డు 30 లక్షలు పెట్టి ఒక రోడ్ వేస్తే 30 ఏళ్ళ దాకా సీసీ రోడ్ ఖరాబ్ కాదు. నీ 30 లక్షలు పెట్టినాక మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు రోడ్ వేసిన ఉంటే ఆ 30 లక్షలు అయితే అనవసరం తెలుగంగల పోయినట్టే కదా. కాబట్టి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఆఫీసర్ది. అట్లీస్ట్ మనం కుక్కల నియంత్రణ కూడా చేయలేకపోతున్నాం. అంటే మనుషుల్లో వదిలిపెట్టండి, కుక్కలు పెరిగిపోవడం వల్ల మనుషులను కలిసి మనుషులు చచ్చిపోతాం. అది కూడా పెద్ద స్కామే కదా. మామూలు జిహెచ్ఎంసీలో కుక్కలది స్కామే, దోమల మందు స్కామే, అన్ని స్కామ్లే కదా. మీకు ఈ రోజు కూడా చెప్తున్నా, ప్రతి డిపార్ట్మెంట్కు ఒక ఏఈ ఉన్నాడు, ఒక ఈఈ ఉన్నాడు, ఒక ఏఎంహెచ్ఓ ఉన్నాడు, కానీ పర్యవేక్షణ లేదు. అంటే మేము చెయ్యాలి, మాది మేము చేస్తేనే బాగుపడుతున్నాం, ఇలా ట్యాక్సీలతో మాకు జీతాలు వస్తున్నాయని ఎవరికి కూడా అది లేదు. ఇప్పుడు ఫాగింగ్ కూడా స్కామే కదా. అన్నీ నేనే చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, నేను ఫాగింగ్ మీద కూడా కంప్లైంట్లు ఇచ్చిన.
నేను అనేది ఎక్కడొక్కడ మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉండబట్టి ఇంకా ఆయన జిహెచ్ఎంసీలు ఈ మాత్రం అన్న వర్కులు నడుస్తున్నాయి. కింది లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గాటువంటి చేస్తే పైన ఉన్న వాళ్ళు మానిటరింగ్ చేయగలిగితే, ఇప్పుడు అమ్రపాలి గారిని నియమించినాం, అమ్రపాలి గారు రోజు తిరగరు, ఎవరు తిరగాలి? జడ్సీ రోజు తిరగాలి. రూల్ పొజిషన్ ఉంది, యాక్చువల్గా రూల్ ఉంది, జిహెచ్ఎంసీ యాక్ట్ తయారు చేయడం అట్లా తయారు చేశారు, కానీ ఎవరు కూడా బయటికి రారు. మనం పిలిచి ఒక కార్పొరేటర్ 10 సార్లు పిలిస్తేనే వస్తారు, కానీ వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ఒక టౌన్ ప్లానింగ్ అయినది కానీ ఇంకోటి కానీ బిల్డింగ్ల కాడికి పోయి చూసుకుంటున్నారు. ఇవాళ చూసిన బిల్డింగ్ రాత్రికే 4 ఫ్లోర్లు అయితే కాదుగా, ఇవాళ ఉంటే 40 రోజులు పడుతుంది ఒక స్లాబ్ వేసుకోవడానికి. ఆ 40 రోజుల లోపు నీకు నిజంగా ఇది లీగల్ ఉందా అయితే తెలుస్తుంది కదా. వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసి ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. ఏముందనంటే ఆయనకేం డబ్బులు తినాలి, మోసం చేయాలి, ఆయనకి ముఖ్యమంత్రి కన్నా పెద్ద పోస్ట్ ఏం లేదు. భగవంతుడు ఇచ్చినాక ఒక విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్లో వారు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి నేను అనుకుంటున్నా వాళ్ళు జిహెచ్ఎంసీని కూడా కంట్రోల్ చేస్తారు. వారికి కూడా అవగాహన ఉంది దీని మీద, పూర్తి అవగాహన. నేను కూడా చెప్పిన ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి ఈ డిసెంబర్ నియర్ బై 1 year 8 months ఉంటాయి. 1 year 8 months ఉన్నాయి ఇంకా. ఓకే, ఫిబ్రవరి. అవును, ఓకే. ఈ డిసెంబర్ కాక నెక్స్ట్ డిసెంబర్లో కావాలి యాక్చువల్గా. కానీ కేసీఆర్ గారు ఏంటంటే ఆ రోజు 2 నెలలు ఏదో సమీకరణాలు చేసుకోవడానికి మాకు 2 నెలల వరకు అది ఇవ్వలే. ప్రమాణ స్వీకారం 2 నెలలు లేట్ చేయించారు. ఫిబ్రవరిలో చేసి ఫిబ్రవరి 2వ తారీఖు చేసి, కాబట్టి ఆ 2 months తర్వాతనే ఎలక్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీలో ఈరోజు ఎప్పుడన్నా పెట్టనియండి, సమీకరణ మార్పులు చేసి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తే 100 సీట్లు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారికి అధికార పార్టీకి ఎలా జనాలు కూడా డిసైడ్ అయ్యారు. ఒక అధికార పార్టీకి వేస్తేనే ఇబ్బందులు పోతున్నాయి అనేది జనాలలో కూడా ఒక సంకేతం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. మీ ఎల్బీ నగర్లో చెరువులు ఎంతవరకు ఎట్లున్నాయో? మా దగ్గర బైరాములు కూడా చెరువు ఉంది, 6 ఎకరాల 2 గుంటల భూమి. అది ఈ రోజు 2 ఎకరాల 2 గుంటలకే వచ్చింది. 4 ఎకరాలు కథ, 4 ఎకరాలు కథ అయింది. షెడ్లే ఇప్పుడు కూడా పేదలు కబ్జాలు పేదలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళే, లోకల్ వాళ్ళే ఏం చేశారు? ఏం వేసారు? షెడ్లు వేసారు, కిరాయిలకు ఇచ్చారు. షెడ్లు వేసి కిరాయిలకు ఇచ్చారు, పెద్ద పెద్ద షెడ్లు అవి కూడా వేసి వాళ్ళకి మస్తు కోట్లలో కిరాయిలు. దేనికి కిరాయిలు? అందులో ఉండే జేసీబీలు పెట్టుకోనికే కిరాయిలు, లేదా ఫ్యాక్టరీలు ఉన్నాయి, మిషనరీస్ ఉన్నాయి, ల్యాండ్ కిరాయికి ఇచ్చారు, నార్మల్ రేగుల షెడ్లు వేసారు, కిరాయికి ఇచ్చారు. ఎవరిదో ల్యాండ్ డబ్బులు అయితే వస్తున్నాయి. మనం ఇల్లు కిరాయి కట్టుకొని కిరాయి ఇవ్వాలంటే 40,000 వస్తలేవు, వాళ్ళకేం కోట్లలో వస్తున్నాయి. అదంతా గవర్నమెంట్ భూమి. సరే వాళ్ళు కొన్నారు, కిరాయిలకు ఇచ్చుకున్నారు అంటే దానికి ఎవరో ఆబ్జెక్షన్ లేదు. గవర్నమెంట్ భూమి, చెరువు భూమి. ఆ చెరువులో నీళ్ళు ఇప్పుడు కూడా మీరు ఎనీ టైం చూడండి, ఆ చెరువులో నీళ్ళే పోతలేవు. ఎడపోతాయి. దాన్ని సుందరీకరణ చేద్దామని మళ్ళీ ఒకటి పెట్టిరు. ఎందుకు పెట్టిరు అర్థం కాదు. ఇంకా పెద్ద స్కామ్ చెప్తా చూడండి. మా దగ్గర వనస్థలిపురం డివిజన్లో 65 లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కట్టారు గత గవర్నమెంట్. పెడితే నేను వచ్చిన తర్వాత ఇండోర్ స్టేడియం కట్టారు, మరి దీనికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటంటే అది ఆన్లైన్లో లేదు. ఆన్లైన్లో లేదు. మరి 65 లక్షలు పెట్టినప్పుడు డబ్బులు ఎక్కడ చూపిస్తున్నారు అని అంటే అవి తెలియదు. ఆ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని పట్టుకొని ప్రశాంత్ నగర్లో జడ్సీకి లెటర్ ఇప్పించిన, జోనల్ కమిషనర్కి లెటర్ ఇప్పించిన, కమిషనర్కి లెటర్ ఇప్పించిన, లాస్ట్కు దీన్ని భరించలేక తాళంచేయి మాత్రం ఇస్తలేదు. అంటే మాజీ వాళ్ళ చేతిలో వాళ్ళ ఫ్రెండ్స్కు తాళంచేయి ఇచ్చేసి వాళ్ళే షటిల్ డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. తాళంచేయి వాళ్ళ దగ్గరనే. కట్టిందేమో జిహెచ్ఎంసీ పైసలు ఎక్కడివి? ట్యాక్సీలు వేసినాయి. అందులో ప్రశాంత్ నగర్ కాలనీ ప్రజలు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం ఉన్నాం. అదే దీన్ని ఏం చేయాలంటే కౌన్సిల్లో మాట్లాడితే ఆ రోజు మన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళి గట్టిగా తాళం చేతిస్తే ఇవాళ 12 లక్షల రూపాయలు ఇన్కమ్ అది ఆన్లైన్. ఆ 12 లక్షలు పెట్టి ఓ రోడ్ వేయనికే, ఓ లైట్ వేయనికే ఉపయోగపడుతుంది. అట్లాంటి చాలా ఉన్నాయి. మా దగ్గర ఇంకోటి ఉంది స్కేటింగ్ది. నన్ను ఓపెనింగ్ పిలిస్తే నేను పోలే, నేను కూడా అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ఆ స్కేటింగ్ కూడా ఇవాళ ఆన్లైన్లో లేదు. నేను దాన్ని కూడా పట్టుబడుతున్నా పెట్టాలని. అంటే జిహెచ్ఎంసీలో ఇట్లాంటి ఇన్కమ్ ఉన్నాయి కూడా ఉన్నాయి. అన్ని అన్యాక్రాంతమే, ఏ ఒక్కటి ఎవరి చేతులు లేదు. బైరామలగూడతో పాటు ఇంకా ఇక్కడ పెద్ద చెరువు ఇది మన్సూరాబాద్ లో మీకు ఎంత తెలుసు, అపార్ట్మెంట్లు కట్టిరు, అందులో చెరువులో ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా వెలికి తీస్తారు? గ్రీన్ లీవ్స్ కంపెనీస్ ఉన్నాయి, కట్టిరు బ్యూటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చిండ్రు అంటే గింతే అంతే. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎల్బీనగర్లో 2 ఫ్లైఓవర్లు వేసారు. ఒకటేమో విజయవాడ టు దిల్సుఖ్నగర్ రావడానికి, కోటి సైడ్ రావడానికి ఒక ఫ్లైఓవర్ వేసారు. ఒకటేమో ఎల్బీనగర్ టు విజయవాడ ఒక ఫ్లైఓవర్ వేసారు. ఆ ఫ్లైఓవర్ రాత్రిపూట మీరు 10 తర్వాత వెళ్ళి ఫ్లైఓవర్ ఎంతైతే స్పీడ్గా పోయి 2 నిమిషాలు ఆడ ఉంటామో అక్కడ ప్లాట్ఫామ్లు కట్టారు. ప్లాట్ఫామ్లు కట్టి ఏమంటారు అంటే
ఆ బస్సు ఏవైతే ఆంధ్రకు పోయే బస్సులు ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ దాకా ఆపేదాని వల్ల ఈ ఫ్లైఓవర్ నుండి పోయేటోళ్ళు స్పీడ్ పోలేక అదొక మొత్తమే కంట్రోల్ తప్పింది. తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు విజయవాడ టు మీరు ఎల్బీనగర్ రావడానికి ఈ కోటి రావడానికి ఫ్లైఓవర్ ఎక్కి చూడండి, బండ్లు పోతుంటే ఇట్లా ఊతున్నాయి. మరి క్వాలిటీ ఎవరు అడగాలి? ఊగుతుందా? మీరు కావాలంటే మన బండి ఎట్లా ఉంటుందో చూడండి, ఎంత క్వాలిటీ లేదో మీరు చెక్ చేయండి. నేనేమంటే ఇవన్నీ వీళ్ళు అంత డంపాచారం. కేటీఆర్ గారికి అయితే వారు మరి ప్రజలు హైదరాబాద్లో అంతమంది ఇన్ని సీట్లు ఇవ్వడం అంటే వారు అదృష్టమే. నీ డెవలప్మెంట్ కూడా చూడలేదని అంటలేను, మరి వాళ్ళను గాలికి వదిలేస్తారా మీరు? ఈ రోజు కూడా సార్ మీరు డ్రైనేజ్ సిస్టమ్ ఇంత పొంగిపోదు, వాన రాగానే అన్ని టీవీలలో చూపిస్తారు, వాన బంద్ కాగానే అన్ని బంద్ అవుతుంది. ఎవరు పని చేస్తలేరు, మరి ఎందుకు పని చేయట్లేదు? షిల్ట్ ఎంతమంది మనుషులతో దిగగలుగుతాం? నా డివిజనే తీసుకోండి, నా డివిజన్లో ఒకటే గల్ఫర్ ఉంది, ఒకటే ఉంది. తర్వాత ఇదేంది చిన్న బండి డోజర్ ఉండదా ఒక డివిజన్కు? 2 డివిజన్లు కలిపి ఒక డోజర్. ఇప్పుడు ఈ కార్మికుల పరిస్థితి ఏంది పాపం వాళ్ళది? ఇప్పుడు అదంతా రామ్కి చేతిలో పెట్టినట్టున్నారుగా పోయిన. నాకు తెలిసి ఫ్యూచర్లో జిహెచ్ఎంసీలో డబ్బులు లేవనో ఇంకోటనో ప్రైవేట్గా అయిపోతుంది. ఈ కార్మికుల బాధ్యత చూడాల్సింది ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసి దీన్ని కూడా అవుతుంది. ఎందుకని అంటున్నంటే పాపం వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే వాళ్ళకి రోగాలు కూడా వస్తాయి. రోజు ఊడ్చి డస్ట్ వచ్చి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కానీ పాపం వాళ్ళకు ఎంత ఇచ్చినా తక్కువే నన్ను అడితే. ఎందుకంటే మన ఇంట్లో ఒక మటన్ తిని చికెన్ తిని ఒక్క రోజు ఉంటేనే మనమే చిరాకు పడి పక్కన చెత్త అతనికి ఇవ్వాలని చూస్తాం. కాబట్టి అట్లా కొంత ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. ఆఫీసర్లు కూడా ఈ 2 నెలల నుండి విపరీతంగా మీటింగ్లు పెడుతున్నారు. నిజంగా అమరపాలి వల్ల అవుతుందా, గవర్నమెంట్ వల్ల అవుతుందా అంటే కొంత టైం పడుతుంది. కానీ ఇక కేటీఆర్ ఏమంటాడు, జిహెచ్ఎంసీని ఖరాబ్ చేశారు. ఎవరు ఖరాబ్ చేశారు? రేవంత్ రెడ్డి గారు వచ్చామని చేశారా? ఇంకెవరన్నా వచ్చేసారా? ఎవ్వరు చేయలేదు, నువ్వే చేసిపోయావు. నువ్వు చేసింది చక్కగా చేయడానికి ఇంత టైం పడుతుంది ఆయనకు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో అంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా సెటిలర్స్ బాగున్నారు కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ మధ్య ఫైట్ నడుస్తున్నది. ఇప్పుడు ఇది ఎటువైపు వెళ్తుంది? ఏ యాంగిల్లో మీరు చూస్తున్నారు? నేను చౌదరీస్ దగ్గర వర్క్ చేయడం కూడా ఉంది. నేను చౌదరీస్తో నాకు బాగా అన్నాభావ సంబంధం. నా డివిజన్లో కూడా మెజారిటీ చౌదరీస్ ఉన్నారు. కానీ వాళ్ళతో 3 సార్లు కేటీఆర్ ఓట్లు వేయించుకొని హైదరాబాద్లో చౌదరీస్తో ఓట్లు వేయించుకొని ఈరోజు తెలంగాణ ఎక్కడి నుండి కృష్ణా డిస్టిక్ నుండి వచ్చినామని గాంధీ గారిని అనేటప్పుడు, గాంధీ గారిని జైన్ చేసుకునేటప్పుడు, గాంధీ గారికి బీఫామ్ ఇచ్చేటప్పుడు కృష్ణా డిస్టిక్ కూడా గుర్తులేదా మరి ఆ రోజు? గాంధీ గారు ఇక్కడే ఉన్నారు కదా, మూసాపేటలోనే ఉన్నాడు. గాంధీ గారు అమీర్పేటలోనే ఉన్నాడు. ఇదే కూకట్పల్లిలోనే ఇల్లు కట్టుకున్నాడు. మరి తెలియదా గాంధీ గారు నిజం అక్కడ కృష్ణా డిస్టిక్ నుండి వచ్చిన? వాళ్ళది లక్షెట్పేట, నిజామాబాద్, వాళ్ళ 4 ఫాదర్స్ వచ్చిర్రు. మరి నువ్వు టికెట్ ఇచ్చినప్పుడు లేని ఆంధ్ర ఫీలింగ్, ఓట్లు వేయించుకున్న లేని ఆంధ్ర ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు కలిగజేస్తున్నావు? అంటే నీ నోటికి ఎంత వస్తే అంత నువ్వు బయటపడడానికి ఏమైనా మాట్లాడాలి. కౌశిక్ రెడ్డి లాంటి ఒక లీడర్ అని చెప్పండి. కేటీఆర్కి వాళ్ళు ఎవరు దిక్కులేదు, ఏదో గట్టి చేస్తే వీళ్ళని ఉంటారని. కౌశిక్ రెడ్డిని ఎవరు తీసుకోడు, ఏ పార్టీ వాడు తీసుకోడు. అని ఇంక వేరే ప్రపంచం ఏంది ఉంది చెప్పండి. కేటీఆర్తో ఇంత వదులుతున్నాను, నెక్స్ట్ బీఫామ్ వస్తుంది. హుజరాబాద్లో నేను ఎలక్షన్కి వెళ్ళి చూసినాను. నేను వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళేంది, మాకున్న అవగాహనతో. కౌశిక్ రెడ్డి అంటే ఇలా కేటీఆర్ ఆంధ్ర వాళ్ళను నేను ముళ్ళు పుచ్చుకున్నా మేము అంత జాగ్రత్త చూసుకుంటాం అన్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే, కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే మీ కళ్ళు కనిపిస్తలేవా? పాపం హరీష్ అన్న పోయి బతిలాడుతుంటే ఇప్పుడు ఇంటలేడు కౌశిక్ రెడ్డి. మీరు టీవీలలో చూస్తున్నారు కదా. హరీష్ రావు పోయి వద్దురా బాబు నువ్వు మాట్లాడక ఇవన్నీ అంటే కూడా అడిగినే పరిస్థితి. అంటే ఆయనకి ఫ్రస్ట్రేషన్. ఏమో చేయాలి రేవంత్ రెడ్డి, ఏం చేస్తారు చెప్పి పని చేస్తున్నందుక. వారికి నిజంగా చెప్పాలంటే ఇంత మంత్రిమండలి, ఇంత మంచి మంత్రిమండలి, ఇంత చదువుకున్న వాళ్ళు మీరు కూడా టీవీలలో చూపెట్టండి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంత్రులు, ఇప్పుడు మంత్రుల్ని ఒక్కరోజు అనలైజ్ చేయండి. ఒకటే రోజు చదువుకున్న మంత్రులు ఉన్న ఏకైక మంత్రిమండలి రేవంత్ రెడ్డిది. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటి, ఒక దామోదర రాజనరసింహ ఏంటి, అసలు సీతక్క ఏంటి, ఎక్కడ కష్టపడి ఇళ్ళల్లో ఊర్లలో పని చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు ఇలా మంత్రులు అయినారు, చదువుకున్నారు. ఒక బట్టి విక్రమార్క గారేంటి, మీ దాంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఒక్క మంత్రిని చూపించండి. ఒక్కటే మంత్రి చెప్తే హరీష్ రావు లేకపోతే కేటీఆర్, ఇద్దరు తప్ప ఏ ఒక్క మంత్రి అన్నా. అయితే హోమ్ మినిస్టర్ అయితే ఎవరికో తెలియకపోయేది, పేరు కూడా తెలియకపోయేది. మీరు విద్యాశాఖ మంత్రిని తీసుకోండి. ఇప్పుడు కూడా ఎంత మంచి పోర్ట్ఫోలియో, ఒక్కొక్కరు నిష్ణాతులు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు. ఎక్కడన్నా ప్రెస్లో కనిపిస్తున్నాడా? ఎవ్రీ డే వర్క్ చేస్తున్నాడు ఆయన. అట్లా మీరు శ్రీధర్ బాబు గారు ఎంత టాలెంటు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్ని ఇప్పుడున్న మంత్రులు ఒక్కరోజు కంపేర్ చేయండి. ఒకటే రోజు చాలు.
వాళ్ళది వీళ్ళది మొత్తానికి తెలిసిపోతుంది తెలంగాణ పబ్లిక్ ఎవడు మంత్రి మండలి మంచిగా ఉంది, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు సెక్రటరీ. ఫస్ట్ సెక్రటరీకి ముఖ్యమంత్రి వస్తే కింద ఆఫీస్ కనెక్ట్ వస్తారు. యా, సో ఇప్పుడు హైదరాబాద్ మీరు క్యాప్చర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా మరి? కాంగ్రెస్ 100 బీఆర్ఎస్ కదా మొత్తం మొన్న ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. నేను ఈ రోజు కూడా చెప్తున్నా సార్, చౌదరీస్ కూడా ఆంధ్ర వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినమాట వాస్తవం. మొన్న మేము కూడా ఎలక్షన్లో బీజేపీ కోసం తిరిగినాం కదా, నాకు కూడా ఉన్న సమాచారంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రేవంత్ రెడ్డి వైపు, సరే తెలుగుదేశం ఆయన బ్యాక్ బోన్ అనుకోండి, లేదా తెలుగుదేశం వాళ్ళు ఉన్న ఆయన మంచిగా మాట్లాడిన విధానం అనుకోండి, చంద్రబాబు గారితో ఉండే రిలేషన్షిప్ అనుకోండి, అది రేవంత్ రెడ్డికి అటాచ్ అయింది. రేవంత్ రెడ్డికి అటాచ్ కాలేదనేది తప్పు. కాంగ్రెస్ పార్టీకి మననే ఓట్లు వేసిన వాళ్ళు రేపు రాబోయే రోజులలో ఓట్లేరా? కేటీఆర్కి అవన్నీ తెలుసు. రేవంత్ రెడ్డికి వీళ్ళంతా టీం పోతుంది. బీసీలు కూడా రేవంత్ రెడ్డి వైపు అవుతున్నారు, ఊర్లలో ఎస్సీలు కూడా రేవంత్ రెడ్డి వైపు అవుతున్నారు. మనం మొత్తమే ఉనికిపోయేటట్టుంది. ఏదో ఒకటి మాట్లాడాలి. ఈరోజు కూడా సార్ ఏ ఒక్క మంత్రి మండలన్నా అవినీతి ఉన్నట్టు చూపెట్టండి 8 నెలల్లో ఒక్కరిని. ఇంతకుముందు అయితే మీరు చూసిరు ఒక్కరికే పోయేది. జిహెచ్ఎంసీలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో, ఎంత ల్యాండ్ అమ్ముకున్నారో, కేటీఆర్ గారిని ఏదైనా టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయమనండి మేము అమ్మలేదని. ఎంతమందికి దారాదత్తం చేసిరు. ఇంక వాళ్ళు కూడా మాట్లాడితే, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఇక చౌదరీస్ బాధపడి పాపం వాళ్ళు మళ్ళీ ఒక్కసారి కేటీఆర్కి ఓటేయద్దని తీర్మానం చేసుకుంటారు. నేను నిన్న చాలామందికి నా ఏరియాలో దాదాపు 12-13 వేల మంది ఉంటారు నా ఏరియాలో. నేను వాళ్ళందరితో మా అమాయకం కావడం, నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళు 100% రాంగ్, వాడు తప్పు మాట్లాడుతున్నాడు, వాడిని నోటికి మేము టైం వచ్చినప్పుడు చెప్తామని అంటున్నారు. రేపు జిహెచ్ఎంసీలో మీరు చూస్తారు, ఒక్క ఓటు కూడా వాళ్ళకి వేయరు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. జిహెచ్ఎంసీలో చేంజెస్ రావాలని కోరుకుందాం. ఈ కరప్షన్ లేకుండా ఉంటుందని మనం ఆశిస్తున్నాం, కోరుకుందాం. సో దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.